in this session, students will discuss some miscellaneous questions. సో దట్ ఈస్ ఈ మిస్లీనియస్ క్వశ్చన్స్లో ఒక 3-4 టైప్స్ ఉన్నాయమ్మా. సో అందులో ఫస్ట్ టైప్ ఏంటంటే ఏ వర్క్డ్ ఫర్ 4 days, ఏ వర్క్డ్ ఫర్ 4 days and the remaining work is completed by B in 6 days. The remaining work is completed by B in 6 days. Had A left after 8 days, B completed the remaining work in 2 days. Had A left 8 days, after doing that work, B completed the remaining work in 2 days. Then find A alone in how many days he complete the work. Then find B alone can complete the work in how many days. Okay, so చూడండి మళ్ళీ చెప్తాను. A worked for 4 days and left the work. The B completed the remaining work in 6 days. Had A worked for 8 days, the remaining work is completed by B in 2 days, right? Remaining work completed by B in 2 days. Then find A alone work and B alone working days. ఓకే, సో మనకి ఏదో ఒకటి ఇస్తాడు, ఐదర్ ఏ ఇస్తాడు, ఐదర్ బి ఇస్తాడు. సో తెలుగులో చూడండి, ఏ ఒక పనిని 4 రోజుల్లో చేసి వదిలిపెట్టి వెళ్తాడు, ఆ మిగిలిన పనిని బి 6 రోజుల్లో పూర్తి చేస్తాడు. ఒకవేళ ఏ అదే పనిని 8 రోజులు చేసి వదిలిపెట్టి వెళ్తే బి మిగిలిన పనిని 2 రోజుల్లో చేస్తాడు. అయితే అప్పుడు ఏ అదే పనిని ఒంటరిగా ఎన్ని రోజుల్లో చేయగలడు, అంటే మరియు బి అదే పనిని ఒంటరిగా ఎన్ని రోజుల్లో చేయగలడు. సో ఇప్పుడు ఇది క్వశ్చన్, రైట్? సో క్వశ్చన్ ఫార్మేట్ ఇలా ఉంటుంది. దీన్ని ఎలా చేయాలి సార్ అంటే, విల్ డూ దిస్ త్రో ఎఫిషియన్సీ మెథడ్. ఏ మెథడ్ వాడతామమ్మా ఇక్కడ? విల్ యూజ్ ద ఎఫిషియన్సీ మెథడ్. సో ఎఫిషియన్సీ మెథడ్ వాడదాం చూడండి ఇక్కడ, రైట్? సో ఎఫిషియన్సీ మెథడ్ ఎలా వాడతామంటే చూడండి, ఫస్ట్ ఇక్కడ ఏ రాయండి, ఇక్కడ బి రాయండి, ఏ రాయండి, ఇక్కడ బి రాయండి. సో ఏ ఎంత ఇచ్చాడు, ఇక్కడ 4 days ఇచ్చాడు. బి ఎంత ఇచ్చాడు, 6 days ఇస్తాడు, రైట్? ఇక్కడ నెక్స్ట్ ఏ ఎంత ఇచ్చాడు, 8 days ఇచ్చాడు. బి ఎంత ఇచ్చాడు, 2 days ఇచ్చాడు, రైట్? మనం ఎఫిషియన్సీ మెథడ్లో ఏం చేసామమ్మా, వి టేక్ ద డిఫరెన్స్ చూడండి ఇక్కడ. సో 8 - 4 4, 6 - 2 4, రైట్? సో ఇక్కడ నంబర్ ఆఫ్ డేస్ ఎన్ని వచ్చాయి మనకు? సో డేస్ చూడండి, ఏబిది ఎంత వచ్చింది, 4:4, అంతే కదా, A4 B4. అలాగే ఎఫిషియన్సీ ఏమవుతుంది అప్పుడు? సో ఇది క్యాన్సలేషన్ అవుతే 1:1 వస్తుంది. ఎఫిషియన్సీ 1:1 అవుతుంది, రైట్? సో నెక్స్ట్ ఏం చేయాలి మనం? వీ హ్యావ్ టు ఫైండ్ ద ఏ అలోన్ కదా. బిఫోర్ దట్ వీ హ్యావ్ టు ఫైండ్ టోటల్ యూనిట్స్. సో టోటల్ యూనిట్స్ కనుక్కుందాం చూడండి. టోటల్ యూనిట్స్ అంటే చూడండి, 1 × 4 ఎంతండి? 1 × 4 4 ప్లస్ 1 × 6, 1 × 6 ఎంత అండి? 6. సో టోటల్ ఎన్ని యూనిట్స్? 10 యూనిట్స్, టోటల్ 10 యూనిట్స్. సో మనం ఎవరిది కనుక్కోవాలి? ఏ అలోన్ కనుక్కోవాలి. సో ఏ అలోన్ కనుక్కుందాం చూడండి. ఏ అలోన్ కనుక్కోవాలంటే ఎలా కనుక్కుంటామమ్మా? టోటల్ నెంబర్ ఆఫ్ యూనిట్స్ బై ఎఫిషియన్సీ ఆఫ్ ఏ, రైట్? సో టోటల్ నెంబర్ ఆఫ్ యూనిట్స్ ఎన్ని ఉన్నాయి ఇక్కడ? 10 బై వాట్ ఈస్ ద ఎఫిషియన్సీ ఆఫ్ ఏ? ఎఫిషియన్సీ ఆఫ్ ఏ ఈజ్ 1. దట్ ఈస్ 10 by 1 ఈజ్ 10 days. ఓకే, నెక్స్ట్ బిది కనుక్కుందాం. బి ఎలా కనుక్కుంటాం? టోటల్ నెంబర్ ఆఫ్ యూనిట్స్ బై బి ఎఫిషియన్సీ. సో బి ఈక్వల్స్ టు 10 by 1 ఎంత వస్తుంది? 10 days, అంతే కదా. ఏ 10 daysలో కంప్లీట్ చేస్తాడు అదే పని, బి అదే పని 10 daysలో కంప్లీట్ చేస్తారు. A + B + C కూడా కనుక్కోవచ్చు మనం, సేమ్ దీని ద్వారా, అంతే కదా. సో A + B + C కూడా కనుక్కోవచ్చు. A + B + C మీరు కనుక్కోండి, మనకు ఆన్సర్ వస్తుంది. ఓకే, సో విల్ గో టు ద నెక్స్ట్ వన్. A + C B + C ఎంత వస్తుంది అంటే 5 days వస్తుంది చూడండి. A + B + C, A + B 5 days వస్తుంది. ఓకే, విల్ డూ అనదర్ ఎగ్జాంపుల్.
ఓకే, లెట్స్ టేక్ ద అనదర్ ఎగ్జాంపుల్. సో అనదర్ ఎగ్జాంపుల్ చూడండి ఇక్కడ. ఏ వర్క్డ్ ఫర్ 5 days, ఏ వర్క్డ్ ఫర్ 5 days అండ్ లెఫ్ట్ ద వర్క్. ద రిమైనింగ్ వర్క్ ఈస్ completed by B in 8 days. Right? Had A left after working 3 days. Had A left after working 3 days, the remaining work completed by B. The remaining work completed by B in 7 days. Right? The remaining work completed by B in 7 days. Now find the A alone days, right? 2 B alone days, 3 A plus B working together days. That is A and B working together days. Okay, సో క్వశ్చన్లో మాత్రం మనకు ఏ అలోన్ డేస్ అని అనుకోమంటాడు, బి అలోన్ డేస్ అని అనుకోమంటాడు, లేకపోతే ఏ అండ్ బి వర్కింగ్ టుగెదర్ డేస్ అనగా అనుకోమంటాడు. రైట్, బట్ మన ఎగ్జాంపుల్ కాబట్టి 3 అనుకుందాం. రైట్, సో ఫస్ట్ ఏం చేయాలమ్మా, మనకు హ్యాడ్ కనబడడంతోనే, రైట్, హ్యాడ్ కనబడడంతోనే ఫస్ట్ మనం ఈ లాజిక్ అప్లై చేయాలి. ఏ లాజిక్? ఎఫిషియన్సీ లాజిక్ అప్లై చేయాలి. సో అప్లై ద ఎఫిషియన్సీ లాజిక్ హియర్. సో ఎఫిషియన్సీ లాజిక్లో చూడండి, ఫస్ట్ ఏం చేస్తాం మనము, ఎఫిషియన్సీ కనుక్కుంటాం, అంతే కదా. రైట్, సో ఏ వాల్యూ బి వాల్యూ. సో ఏ వాల్యూ ఎంత వచ్చిందమ్మా, ఇక్కడ 5 వచ్చింది, అంటే ఏ 5 days వర్క్ చేశాడు. సో బి వాల్యూ ఎంత ఉంది, 8, అంటే ఏ 8, బి రిమైనింగ్ 8 days చేశాడు. సో నెక్స్ట్ అదే ఎన్ని రోజులు పని చేశాడు, 3 రోజులు చేశాడు. సో రిమైనింగ్ వర్క్ని బి ఎన్ని రోజులు చేశాడు, 7 days చేశాడు. దట్ మీన్స్ 5 minus 3 2, 8 minus 7 1. సో D equals to 2:1 days. D equals to 2:1 days. సో అప్పుడు ఎఫిషియన్సీ ఏమవుతుంది, ఏమవుతుందమ్మా, రివర్స్ అవుతుంది, 1:2 అవుతుంది. మనం డిస్కస్ చేసుకున్నాము ఆల్రెడీ. వెన్ ఎవర్ దెర్ ఈస్ ఇంక్రీజింగ్ ఇన్ ద ఎఫిషియన్సీ, ద నంబర్ ఆఫ్ డేస్ రెడ్యూసెస్. Whenever there is reduction in the efficiency, the number of days increases. So అంటే ఏంటుందమ్మా ఇక్కడ, D is inversely proportional to the efficiency, అంతే కదా. రైట్, D is inversely proportional to the efficiency. సో చూడండి, అప్పుడు ఈ వాల్యూ ఎంత అవుతుంది, ఈ వాల్యూ 1:2 అవుతుంది. రైట్, అంటే ఎఫిషియన్సీ మనకి ఏమవుతుంది, ఏది 1 అవుతుంది, బిది 2 అవుతుంది. నెక్స్ట్ ఏం కనుక్కోవాలి మనం, టోటల్ యూనిట్స్ కనుక్కోవాలి. సో టోటల్ యూనిట్స్ ఎలా కనుక్కుంటామమ్మా, 1 into 5 ప్లస్ 2 into 8, అంతే కదా. 1 into 5 2 into 8 అంటే ఎంత వస్తుంది మనకు, 21 యూనిట్స్ వస్తుంది. ఓకే, సో టోటల్ యూనిట్స్ ఎన్నమ్మా, 21 యూనిట్స్. సో నెక్స్ట్ ఏం కనుక్కోవాలి మనం, ఏ అలోన్ బి అలోన్ ఏ ప్లస్ బి టుగెదర్ కనుక్కోవాలి. సో ఫస్ట్ ఏ అలోన్ కనుక్కుందాం. సో ఏ అలోన్ అంటే చూడండి, ఏ అలోన్ కనుక్కుందాం. సో ఏ అలోన్ అంటే ఏమొస్తుంది, ఏ ఈక్వల్స్ టు టోటల్ నంబర్ ఆఫ్ యూనిట్స్ బై 1. టోటల్ నంబర్ ఆఫ్ యూనిట్స్ బై 1, దట్ ఈస్ 21. నెక్స్ట్ బి ఈక్వల్స్ టు టోటల్ నంబర్ ఆఫ్ యూనిట్స్ బై 2, దట్ ఈస్ ఎఫిషియన్సీ ఆఫ్ బి. ఎంత వస్తుంది, 21/2, దట్ ఈస్ 10/1/2 డేస్. ఓకే, ఏ వాల్యూ ఎంత వచ్చింది, 21. బి వాల్యూ ఎంత వచ్చింది, 21/2, దట్ ఈస్ 10/1/2 డేస్. మనం ఏం కనుక్కోవాలి ఇప్పుడు, ఏ ప్లస్ బి కనుక్కోవాలి, అంతే కదా. దేర్ వర్కింగ్ టుగెదర్ టైం కనుక్కోవాలి. రైట్, సో విల్ ఫైండ్ ద వర్కింగ్ టుగెదర్ టైం. ఏ ఎంత ఇచ్చాడు ఇక్కడ, 21. బి ఎంత ఇచ్చాడు, 21/2. సో ఏ ప్లస్ బి కనుక్కోవాలి, అంతే కదా. సో చూడండి, చాలా మందికి ఈ బి ఫ్రాక్షన్లో ఉన్నప్పుడు కనుక్కోవడం ఇబ్బంది అవుతుందమ్మా. దానికి షార్ట్ కట్ చెప్తాను చూడండి. వాట్ ఈస్ ద ఎల్సిఎం ఆఫ్ 21, 21? వాట్ ఈస్ ద ఎల్సిఎం ఆఫ్ 21, 21? సో 21, 21 ఎల్సిఎం చూడండి, 21 వస్తుంది, దట్ ఈస్ 21 యూనిట్స్.
అంతే కదా, 21 యూనిట్స్. సో నెక్స్ట్ చూడండి 21 యూనిట్స్ అంటే 21 అంటే హౌ మచ్ ఇస్ 21 ఇంటూ 1 ఈస్ అంతే కదా, 21 ఇంటూ 1 ఈస్ 21, దట్ ఈస్ 1 యూనిట్ పర్ డే. ఇక్కడ చూడండి 21/2. నా ఫైండ్ ద బి వాల్యూ. సో బి వాల్యూ ఎలాగనుకుంటాం చూడండి అమ్మా, ఫ్రాక్షన్లో ఉన్నప్పుడు మనకు డినామినేటర్లో ఏ వాల్యూ ఉంటుందో, డినామినేటర్లో ఏ వాల్యూ ఉందో ఇక్కడ కూడా అదే వాల్యూ రాస్తే సరిపోతుంది. దట్ ఈస్ 2 యూనిట్స్ పర్ డే, ఇక్కడ 1 యూనిట్ పర్ డే. సో చూడండి 21 ఇంటూ 2/2 అంటే ఏమొస్తుంది మనకు 21 వస్తుంది, అంతే కదా, ఇక్కడ కూడా 21 వచ్చింది. సో అంటే సింపుల్గా ఏం చేయాలి, డినామినేటర్లో ఏ వాల్యూ ఉందో ఇక్కడ ఆ వాల్యూ ఎఫిషియన్సీ ఏరియాలో రాస్తే సరిపోతుంది. సో నెక్స్ట్ ఏం చేయాలి, a ప్లస్ బి కనుక్కోవాలి. అంటే 1 + 2 ఎంతమ్మా 3 యూనిట్స్ పర్ డే. ఎంత, 3 యూనిట్స్ పర్ డే. సో దట్ మీన్స్ 21/3. 21/3 ఈజ్ నథింగ్ బట్ 7 డేస్, అంతే కదా. 21/3 అంటే 7 వస్తుంది. a ప్లస్ బి టుగెదర్ కెన్ డూ దట్ వర్క్ ఇన్ 7 డేస్. ఓకే, సో ఇంకొక లాస్ట్ ఎగ్జాంపుల్ చూసేసి విల్ గో టు ద ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్. ఓకే, రైట్ ది ఎగ్జాంపుల్ హియర్. A can do a work in, otherwise A worked for 10 days, and left the work. B completed the remaining work in 15 days. Had A worked for 12 days, B completed the remaining work in 13 days. Then find A working alone days, B working alone days, A plus B together days. Okay na? Then find A alone working days, B alone working days, A plus B together working days. సో తెలుగులో అయితే ఏ అంట ఒక పనిని 10 రోజులు చేసి వదిలిపెట్టాడు, ఆ మిగిలిన పనిని బి 15 రోజులు చేశాడు. ఒకవేళ ఏ అదే పనిని 12 రోజులు చేసి మిగిలిన పనిని బి 13 రోజులు చేస్తే ఏ ఒక్కడే ఆ పనిని ఎన్ని రోజుల్లో చేయగలడు, బి ఒక్కడే ఆ పనిని ఎన్ని రోజుల్లో చేయగలడు, ఏ మరియు బి కలిసి ఆ పనిని ఎన్ని రోజుల్లో చేయగలరు అనేది మన క్వశ్చన్. సో ఈ మూడిట్లలో ఏదో ఒకటి వస్తుందమ్మా, బట్ నేను 3 చెప్తున్నాను మీకు అవసరం ఉండే అని. సో లెట్స్ ఫైండ్ అవుట్ ఫస్ట్ టోటల్ యూనిట్స్. ఓకేనా, మనం ఫస్ట్ ఏం చేయాలి, టోటల్ యూనిట్స్ ఫైండ్ అవుట్ చేస్తే సరిపోతుంది, మనకు ఆన్సర్ వచ్చేస్తుంది. రైట్, సో ఫైండ్ అవుట్ ఫస్ట్ టోటల్ యూనిట్స్. ఇక్కడ చూడండి ఏ బి, ఏ ఎంత వచ్చింది 10, బి 15, ఇక్కడ ఏ 12, బి 13. వాట్ ఈస్ ద డిఫరెన్స్ 2 హియర్, వాట్ ఈస్ ద డిఫరెన్స్ 2 హియర్. అంటే డి వాల్యూ ఎంత అవుతుందమ్మా 2:2, దట్ ఈస్ 1:1. సో ఎఫిషియన్సీ ఏమవుతుంది 1:1 అవుతుంది, రివర్స్ అవుతుంది, కానీ ఇక్కడ 1:1 ఉంది కాబట్టి సేమ్ 1:1 వస్తుంది. సో ఇప్పుడు ఏం కనుక్కోవాలి, టోటల్ నెంబర్ ఆఫ్ యూనిట్స్ కనుక్కోవాలి. టోటల్ నెంబర్ ఆఫ్ యూనిట్స్ ఎలా కనుక్కుంటాము, దేర్ ఎఫిషియన్సీ విత్ ద నెంబర్ ఆఫ్ డేస్. సో ఏ ఎఫిషియన్సీ ఎంత ఉంది 1 into 10 ఎంతమ్మా 10, ప్లస్ బి ఎఫిషియన్సీ ఎంత ఉంది 1 into 15 ఎంత 15. ఓకే రైట్, సో ఇక్కడ చూడండి మనము ఏ వాల్యూ ఇక్కడ తీసుకున్నా కూడా వస్తుంది. 1 into 12 is 12, 1 into 13 is 13, that is 12 plus 13 is 25. Here also 10 plus 15 is 25. So here 25 units, total units equals to 25 units. Now what we have to find ma? We have to find the A alone working days, that is A ఒంటరిగా ఎన్ని రోజులు చేయగలుగుతాడు, B alone working days, that is B ఒంటరిగా ఎన్ని రోజులు చేయగలుగుతాడు. సో A and B together working days. సో ఫస్ట్ ఏం చేయాలి, A కనుక్కోవాలనుకుంటే ఏం చేయాలమ్మా,
total number of units by A efficiency. Total number of units by A efficiency. First A కనుక్కోండి, రైట్. సో A కనుక్కోండి. ఇక్కడ A ఈక్వల్స్ టు టోటల్ నెంబర్ ఆఫ్ యూనిట్స్ ఎన్ని ఉన్నాయమ్మా? 25. వాట్ ఈస్ ద ఎఫిషియన్సీ ఆఫ్ A? 1. దట్ ఈస్ హౌ మచ్ యూ విల్ గెట్? 25. రైట్. నెక్స్ట్ B కనుక్కోవాలి. సో B టోటల్ నెంబర్ ఆఫ్ యూనిట్స్ ఎన్ని ఉన్నాయి? 25. వాట్ ఈస్ ద ఎఫిషియన్సీ ఆఫ్ B? 1. What you will get? 25 here. So A 25, B 25. Now we have to find the A plus B. అంతే కదా. సో A plus B కనుక్కుందాం. A, B, A plus B. So 25. Right. What is the LCM of 25, 25? 25. This is 25 into 1. This is 25 into 1. So total A plus B అన్నాడు కాబట్టి 1 plus 1, 2. That is 2 units per day. ఓకే. సో A ప్లస్ B వర్కింగ్ టుగెదర్ కనుక్కోమన్నాడు కాబట్టి A 2 యూనిట్స్ పర్ డే చేస్తున్నాడు. అదే 25 యూనిట్స్ చేయడానికి ఎంత టైం పడుతుంది? దట్ ఈస్ 25/2. ఓకే. 25/2 ఈజ్ నథింగ్ బట్ 12 1/2 డేస్. అంటే A ప్లస్ B ఇద్దరు కలిసి ఆ పనిని 12 1/2 డేస్లో పూర్తి చేస్తారు. ఓకే. విల్ డూ సమ్ క్వశ్చన్స్ బేస్డ్ ఆన్ దిస్. మనం కొన్ని క్వశ్చన్ చేద్దామమ్మా. రైట్. లెట్స్ డూ ఫస్ట్ క్వశ్చన్ జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. క్వశ్చన్ పెద్దగా అనిపిస్తుంది, బట్ ఆన్సర్ అనేది లాజిక్తో అప్లై చేస్తే తొందర వచ్చేస్తుంది. 10 secondsలో వచ్చేస్తుంది మనకు. రైట్. లెట్స్ అప్లై లాజిక్. ఓకే. అప్లై అవర్ లాజిక్ హియర్. క్వశ్చన్ జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఇక్కడ ఏమన్నాడు? A started a work and left after working 4 days. B finished the remaining work in 18 days. హ్యాడ్ అన్నాను ఇక్కడ. మీకు మనకు ఎగ్జాంపుల్ చెప్పేటప్పుడు కూడా నేను ఇక హ్యాడ్ అని మధ్యలో రాశాను. అబ్జర్వ్ చేశారో లేదు మీరు? ఇక్కడ చూడండి, హ్యాడ్ అనేది మధ్యలో రాశాను. సో ఈ హ్యాడ్ అనేది మనకు కీవర్డ్. చూడండి ఇక్కడ. ఓకే. సో హ్యాడ్ A left the work after working 6 days. Then B would have finished the remaining work in 12 days. Then find in how many days A alone complete the work. సో తెలుగులో చూసినట్టయితే ఏ ఒక పని మొదలుపెట్టి 4 రోజులు పని చేసిన తర్వాత వదిలేశారు. మిగిలిన 18 రోజుల్లో మిగిలిన పనిని B పూర్తి చేశారు. ఏ 6 రోజులు పని చేసిన తర్వాత పనిని వదిలేసి B వచ్చే 12 రోజుల్లో మిగిలిన పనిని పూర్తి చేశాడు. అయితే అప్పుడు ఎన్ని రోజుల్లో ఏ ఒంటరిగా పని చేస్తుందో కనుక్కోమంటున్నాడు. రైట్. సో చూడండి, ఎంత పెద్ద క్వశ్చన్ ఉంది. సో దీన్ని ఎంత సింపుల్గా చేద్దాం చూడండి. ఫస్ట్ మనకిచ్చిన డాటా నుండి ఎఫిషియన్సీ రేషియో కనుక్కోండి. కనుక్కోవాలి. సో ఎఫిషియన్సీ రేషియో ఎలా కనుక్కోవాలో ఇంతకుముందు మనం ప్రీవియస్ ఎగ్జాంపుల్తో డిస్కస్ చేసుకుందాం. ఇక్కడ A, ఇక్కడ B. సో A ఎంత ఇచ్చాడు? ఫస్ట్ A 4 రోజులు పనిచేశాడు. తర్వాత మిగిలిన పని ఎన్ని రోజులు చేశాడు? B 18 రోజులు. అదే A 6 రోజులు పని చేసినట్టయితే B ఆ పనిని ఎన్ని రోజులు చేస్తాడంట? 12 daysలో చేస్తాడట. అంతే కదా. రైట్. సో నౌ యూ సీ వాట్ ఈస్ ద డిఫరెన్స్? 2 హియర్ 6. అంటే అబ్జర్వ్ చేయండి, D ఎంత వస్తుంది? 2:6. సో 2:6 ఉంది ఇక్కడ. ఈ ఎఫిషియన్సీ ఎంత ఉంది? 1:3. అంటే ఇక్కడ ఏమవుతుంది? ఎఫిషియన్సీ 3:1 అవుతుంది. రైట్. సో ఫస్ట్ ఏం చేయాలంటే లెట్స్ ఫైండ్ అవుట్ టోటల్ నెంబర్ ఆఫ్ యూనిట్స్. సో ఎలా కనుక్కుంటామమ్మా? 3 into 4. 3 into 4 ఎంత? 12 ప్లస్ 1 into 18. దట్ ఈస్ 30 యూనిట్స్. టోటల్ ఎన్ని యూనిట్స్ ఉన్నాయి? 30 యూనిట్స్ ఉన్నాయి. సో ఫస్ట్ మనం ఏం కనుక్కోవాలి ఇక్కడ? ఏ వర్కింగ్ అలోన్ డేస్, బి వర్కింగ్ అలోన్ డేస్, ఏ అండ్ టుగెదర్ కనుక్కుందాం. ఫస్ట్ ఏ చూడండి. ఏ టోటల్ ఎంతమ్మా? టోటల్ యూనిట్స్ 30 బై వాట్ ఈస్ ద ఎఫిషియన్సీ ఆఫ్ ఏ? 3. సో దట్ ఈస్ హౌ మచ్? 10 days.
సో ఏ అలోన్ కెన్ డూ దస్ వర్క్ ఇన్ 10 days. నెక్స్ట్ చూడండి బి అనుకుందాం. సో బి ఈక్వల్స్ టు 30 by what is the efficiency of B? 1. 30 by 1 is 30 days. అంతే కదా. సో అప్పుడు ఏ వాల్యూ 10 వచ్చింది, బి వాల్యూ 30 వచ్చింది, రైట్. ఓకే, సో మనం ఏం కనుక్కోవాలి ఇక్కడ? క్వశ్చన్లో ఏమన్నాడు? ఏ అలోన్ డేస్ అన్నాడు. సో ఏ అలోన్ డేస్ అంటే ఏ ఎంత వచ్చింది? 10 days వచ్చింది. ఏ ఎంత వచ్చిందమ్మా? 10 days వచ్చింది, రైట్. సో వాట్ ఈస్ ఆప్షన్ హియర్? ఆప్షన్ ఏ. కానీ మనము ఇక్కడ ఏ కనుక్కోవాలి, ఏ ప్లస్ బి కనుక్కోవాలి, బి అలోన్ కూడా కనుక్కోవాలి. సో మనకి బి అలోన్ ఎంత వచ్చింది? ఇది బి అలోన్ కదా. బి అలోన్ ఎంత వచ్చింది? 30 days. ఇది బి వాల్యూ, ఇది ఏ వాల్యూ. నెక్స్ట్ ఏ ప్లస్ బి కూడా కనుక్కుందామా? రైట్, లెట్స్ ఫైండ్ అవుట్ ఏ ప్లస్ బి హియర్ ఓన్లీ. ఏ ప్లస్ బి ఇక్కడనే కనుక్కుంటా చూడండి. నేను ఈ ప్లేస్నే ఏ ప్లస్ బి కనుక్కుంటున్నాను, రైట్. ఇక్కడ ఏ ఎంత వచ్చింది మనకు? 10. బి ఎంత వచ్చింది? 30. ఏ ప్లస్ బి కనుక్కోవాలి, అంతే కదా. వాట్ ఈస్ ద ఎల్సిఎం హియర్? 30, అంతే కదా. 0 0 ఉంది కాబట్టి ఇక్కడ 0 రాసేయండి. 1 into 3 is 3. సో 10 into 3 30, 30 into 1 30, రైట్. సో మనం ఏ ప్లస్ బి కనుక్కోవాలి కాబట్టి 1 plus 4, 1 plus 3, 1 plus 3 ఎంత? 4. ఓకే, 4 units per day వాళ్ళిద్దరు కలిసి చేస్తున్నారు. సో 30 units చేయడానికి ఎంత టైం పడుతుంది? సో దట్ ఈస్ 30 by 4. 30 by 4 కెన్ బి రిటన్ యాజ్ 7 1 by 2, 15 ఇక్కడ 2, 7 1 by 2. అంటే చూడండి, ఏ అలోన్ అయితే 10 days, బి అలోన్ అయితే 30 days, ఏ అండ్ బి టుగెదర్ అయితే 7 1 by 2 daysలో ఈ వర్క్ని కంప్లీట్ చేస్తారు, రైట్. ఓకే, సో దీన్ని బట్టి మీరు ఏమర్థమవుతుందమ్మా? ఎంత పెద్ద క్వశ్చన్ అయినా కూడా, ఈ క్వశ్చన్ ఎంత పెద్దగా ఉంది చూడండి, ఇంత పెద్దగా ఉంది, అయినా కూడా మనం ఏం చేస్తున్నాము? లాజిక్ యూజ్ చేయడం వల్ల జస్ట్ 10 secondsలో కనుక్కోవచ్చు. లాజిక్ యూజ్ చేయడం వల్ల జస్ట్ 10 secondsలో కనుక్కోవచ్చు. ఓకే, విల్ గో టు ద నెక్స్ట్ క్వశ్చన్ అండ్ ఎండ్ అప్ దిస్ కాన్సెప్ట్. ఓకే, సీ దిస్ క్వశ్చన్. మీరు క్వశ్చన్ చూడడంతోనే మనకు క్లిక్ కావాలి ఇది ఏ మెథడ్, ఏ కాన్సెప్ట్ అని. ఓకే, రైట్. సో లెట్స్ సీ దిస్ క్వశ్చన్. ఏ స్టార్టెడ్ ఏ వర్క్ అండ్ లెఫ్ట్ ఆఫ్టర్ 7 days. బి ఫినిష్డ్ ద రిమైనింగ్ వర్క్ ఇన్ నెక్స్ట్ డే 9 days. హ్యాడ్ ఏ లెఫ్ట్ ద వర్క్ after 13 days, then B would have finished the remaining work in 12 days. Then find in how many days A alone complete the work. ఓకే, సో తెలుగులో చూడండి ఏమంటున్నాడు? ఏ ఒక పని మొదలుపెట్టి 7 రోజులు పని చేసిన తర్వాత దాన్ని వదిలేశాడట. అయితే బి ఆ పనిని ఎన్ని రోజుల్లో కంప్లీట్ చేశాడట అంటే 9 రోజులు కంప్లీట్ చేసిందంట బి. తర్వాత ఒకవేళ ఏ 13 రోజులు పనిచేసి వదిలిపెట్టినట్టయితే ఆ మిగిలిపోయిన పనిని బి 12 రోజుల్లో పూర్తి చేస్తుందట. అప్పుడు ఏమంటున్నాడు? ఏ ఒక్కడు ఒంటరిగా ఆ పనిని ఎన్ని రోజుల్లో పూర్తి చేస్తాడు అంటున్నాడు, రైట్. సో లాజిక్ అర్థమైంది కదా మీకు? నౌ ఫస్ట్ ఏం చేయాలి? ఎఫిషియన్సీ రేషియో కనుక్కోవాలి, తర్వాత టోటల్ నెంబర్ ఆఫ్ యూనిట్స్ కనుక్కోవాలి. ఫస్ట్ ఎఫిషియన్సీ కనుక్కోండి, ఎఫిషియన్సీ రేషియో కనుక్కోండి, సరిపోతుంది. మనకు టోటల్ నెంబర్ ఆఫ్ యూనిట్స్ ఆటోమేటిక్గా వస్తాయి. ఓకే, ఫస్ట్ ఎఫిషియన్సీ చూడండి, రైట్. ఏ వాల్యూ ఎంత ఉంది? 7. బి వాల్యూ ఎంత ఉంది? 9. నెక్స్ట్ ఏ వాల్యూ ఎంత ఉంది? 13. బి వాల్యూ 12. వాట్ ఈస్ ద డిఫరెన్స్ హియర్? డిఫరెన్స్ ఎంతమ్మా? 6. హియర్ వాట్ ఈస్ ద డిఫరెన్స్? 3. సో అంటే ఏమవుతుంది? సో ఇది 2, ఇది 1. సో నంబర్ ఆఫ్ డేస్ ఎంత అయితే అమ్మా? 2:1. నంబర్ ఆఫ్ డేస్ 2:1. నెక్స్ట్ నంబర్ ఆఫ్ డేస్ 2:1. ఎఫిషియన్సీ ఏమవుతుంది? ఎఫిషియన్సీ 1:2 అవుతుంది. ఎఫిషియన్సీ 1:2. నా టోటల్ నెంబర్ ఆఫ్ యూనిట్స్ కనుక్కోండి. టోటల్ నెంబర్ ఆఫ్ యూనిట్స్ ఎలా కనుక్కుంటామమ్మా? ఫస్ట్
ఎఫిషియన్సీ ఇంటూ నంబర్ ఆఫ్ డేస్. సో 1 into 7 ఎంత? 1 into 7 is 7 ప్లస్ 2 into 9. 2 into 9 ఎంతమ్మా? 18. సో టోటల్ నెంబర్ ఆఫ్ యూనిట్స్ ఎన్ని ఉన్నాయి ఇక్కడ? 25 యూనిట్స్ ఉన్నాయి. ఓకే, టోటల్ నెంబర్ ఆఫ్ యూనిట్స్ ఎన్ని ఉన్నాయి? 25 యూనిట్స్ ఉన్నాయి. సో ఫస్ట్ ఏం కనుక్కోవాలి? ఏ అలోన్ కనుక్కోవాలి. ఏ అలోన్ ఎంతమ్మా? 25 బై టోటల్ నెంబర్ ఆఫ్ యూనిట్స్ బై ఎఫిషియన్సీ ఆఫ్ ఏ. ఏ ఎఫిషియన్సీ ఎంత ఉంది? 1. దట్ ఈస్ 25 by 1 ఈస్ 25 యూనిట్స్. నెక్స్ట్ బి. రైట్, సో బి చూడండి, టోటల్ నెంబర్ ఆఫ్ యూనిట్స్ ఎన్ని ఉన్నాయి? 25 బై వాట్ ఈస్ ద ఎఫిషియన్సీ ఆఫ్ బి? 2. దట్ ఈస్ 25 by 2. యాజ్ యూజువల్ రాసేయండి. సో నెక్స్ట్ ఏం కనుక్కోవాలి? ఏ ప్లస్ బి కనుక్కుందాం. ఏ ప్లస్ బి కనుక్కుంటే రైట్, ఏ ప్లస్ బి కనుక్కుందాం. చూడండి, ఏ ప్లస్ బి కనుక్కుంటే మనం ఏ కనుక్కున్నట్టు అవుతుంది, బి కనుక్కున్నట్టు అవుతుంది, ఏ ప్లస్ బి కనుక్కున్నట్టు అవుతుంది. సో ఏ ఎంత ఉంది? 25. బి ఎంత ఉంది? 25 by 2. రైట్, సో ఏ ప్లస్ బి కనుక్కోవాలి. మీకు చెప్పాను కదా ఆల్రెడీ, 25 ఉంది కాబట్టి ఎల్సిఎం ఎంత వస్తుంది? 25. ఓకే, 25 into 1. ఇక్కడ చూడండి 25 by 2 ఉంది. డినామినేటర్లో ఏ నెంబర్ ఉంటుందో ఇక్కడ అది రాసేస్తే సరిపోతుంది. సో ఎలా అంటే లాజిక్ చూడండి, 25 by 2. ఓకే, న్యూమరేటర్లో 25 వస్తుంది. సో ఇది ఏమవుతుంది? ఇంటూ 2 అవుతుంది. ఇది క్యాన్సిల్ అవుతుంది కాబట్టి 2 పైన వస్తుంది కాబట్టి ఇక్కడ 2 రాసేసాను సింపుల్గా లాజిక్ ఏముందమ్మా? డినామినేటర్లో ఏ వాల్యూ ఉంటే అది ఇక్కడ ఎఫిషియన్సీ ప్లేస్లో రాసి సరిపోతుంది. సో ఇప్పుడు చూడండి, ఏ 1 యూనిట్ పర్ డే చేస్తున్నాడు, బి 2 యూనిట్స్ పర్ డే చేస్తున్నాడు. ఓకే, ఇద్దరు కలిసి అంటే 1 + 2. 1 + 2 అంటే ఎంత? 3. సో 3 యూనిట్స్ పర్ డే చేస్తున్నారు ఇద్దరు కలిసి. అదే 25 యూనిట్స్ చేయడానికి ఎంత టైం పడుతుంది? అంతే కదా, 25 యూనిట్స్ చేయడానికి ఎంత టైం పడుతుంది? సో దట్ ఈస్ 25 into 1/3. సో 25 into 1/3 అంటే ఎంత వస్తుందమ్మా? 8 3s are 24. రిమైండర్ ఎంత? 1. సో 8 1/3. సో 8 1/3 డేస్లో 8 1/3 డేస్లో వాళ్ళ వర్క్ని కంప్లీట్ చేస్తారు. సో ఇక్కడ చూడండి 25 యూనిట్స్ అని రాశాము. యూ విల్ గెట్ నెంబర్ ఆఫ్ డేస్ హియర్. సో 25 డేస్, ఇక్కడ 25 by 2 డేస్. రైట్, సో ఏ ప్లస్ బి ఎంత? 8 1/3 డేస్. సో మన క్వశ్చన్లో ఏమడిగాడు చూడండి, ఇప్పుడు క్వశ్చన్లో ఏమడిగాడు మనల్ని? ఏ ఒక్కడే ఆ పని ఎన్ని రోజుల్లో చేయగలుగుతారు అంటున్నాడు. సో ఏ ఎంత వచ్చింది మనకు? 25 డేస్ వచ్చింది. ఏ 25 డేస్. సో దిస్ ఇస్ ద ఆన్సర్, ఆప్షన్ సి. అంటే మీకు ఈ క్వశ్చన్ చూస్తే ఏమర్థమైందన్నమ్మా? క్వశ్చన్ అనేది చాలా పెద్దగా ఉన్నా కూడా లాజిక్ అనేది చిన్నగా ఉంటుంది. ఆ లాజిక్ యూజ్ చేయడం వల్ల యూ విల్ గెట్ ద ఆన్సర్ వెరీ క్విక్లీ. క్వశ్చన్ చూసి ఎప్పుడు మనం భయపడకూడదు. రైట్, మన దగ్గర లాజిక్ ఉన్నప్పుడు క్వశ్చన్ ఎంత పెద్దదైనా కూడా మనం షార్ట్గా రాసేసి ఆన్సర్ షార్ట్ స్పాన్ ఆఫ్ టైంలో తెచ్చుకోవచ్చు. రైట్, సో హోప్ యూ లైక్ దిస్ వీడియో. రైట్, సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియోస్.